నేను లాస్ట్ వీడియో చెప్పా కదా, న్యూ ఛాలెంజ్ తీసుకుంటాను రేపటి నుంచి అని చెప్పేసి. ఇప్పటికే 64:64 అనే ప్రాయత్ని వదిలేసి 100 డేస్ ట్రయల్ ఛాలెంజ్ ఇన్ మైన్‌క్రాఫ్ట్ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే నా ఓల్డ్ సీడ్లో నేను ట్రై చేశాను. బట్ 52 డేస్ కాదు, ఎన్నో డేస్ గుర్తులేదు, డెడ్ అయిపోయాయి అనమాట యాక్సిడెంటల్గా. అది కూడా ఒక క్రీపర్ వల్ల నా బెడ్ నాశనం అయిపోయింది, నేను కూడా డెడ్ అనమాట. సో అక్కడ రీస్పాన్ అవ్వలేకపోయా, నా రీస్పాన్ పాయింట్కి వచ్చేసా. సో అది ఇప్పుడు ఈ సీడ్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ట్రావెల్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను అనమాట. అందులో చాట్‌జీపీటీని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాను అనమాట. నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ వెళ్తే ఒక 100 మైన్‌క్రాఫ్ట్ డేస్కి ఎంత దూరం వెళ్తాను అని అడిగాను అనమాట. అది జస్ట్ ఒక 15 బ్లాక్స్, అది 15,000 బ్లాక్స్, 10,000 బ్లాక్స్ చెప్పింది. ఎందుకు అంటే నువ్వు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతావు అని చెప్పేసి చెప్పింది అనమాట. లైక్ విలేజెస్కి, విలేజర్ అవుట్ పోస్ట్కి, ఇంకా మ్యాన్షన్ హౌస్ వాటి కోసం. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సైడ్కి ఒక విలేజ్ ఉంది, డే వచ్చేసి 3 అనమాట. ఇక్కడ నుంచి అవుట్ వేసేసరికి ఎన్నో డే ఉంటుందో మీరే బాగా చూసి గుర్తుపెట్టుకొని చెప్పండి అనమాట. ముందుగా విలేజ్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేసి అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ. సో మనకి ఈజీగా ఉంటుంది ఎక్కడ ఏది ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఇక ప్రతి ఒక్క హౌస్ని లూట్ చేస్తూ, తస్కరిస్తూ, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట. నా ఇంట్యూషన్ ఎందుకో గట్టిగా చెప్తుంది ఇక్కడ ఏదో ట్రెజర్ ఉంది అని చెప్పేసి. అందులో ఇది కూడా శాండ్ అనమాట. దానికోసం 1 డే అంట వేస్ట్ చేసుకున్నా. మీరు అక్కడ పైన చూస్తే ఇక్కడ డే 4 అని వస్తుందన్నమాట. ఇక నేను రియలైజ్ అయిపోయి ఇక్కడ ఏది దొరకదు అని చెప్పేసి వెళ్తూ ఉండగా నాకు ఒక విజిల్ వినిపించింది అనమాట. ఆ విజిల్ ఏంటంటే డాల్ఫిన్. ఎక్కడో మైన్‌క్రాఫ్ట్ ట్యాగ్స్లో చదివా అనమాట ఒక లైన్లో, డాల్ఫిన్కి ఫుడ్ పెడితే మనకి ఒక షిప్ రెక్ ఉంటుంది, దాని దగ్గరకు తీసుకెళ్తే అక్కడ ఒక చెస్ట్ ఉంటుంది, ట్రెజర్ ఉంటుంది అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి సెర్చ్ చేసా. ఎక్కడో విలేజర్ దగ్గర ట్రేడ్ చేస్తే కనుక మనకి బకెట్ ఆఫ్ కార్డ్ ఇస్తా అని చెప్పాడనమాట. సో వెంటనే వెళ్ళేసి ఆ బకెట్ ఆఫ్ కార్డ్ తీసుకున్నా. ఇది ఎలా యూజ్ చేయాలో తెలియక వేస్ట్ చేసాను అనమాట. చేప ఏమో తప్పించుకొని వెళ్ళిపోయింది, బకెట్ ఆఫ్ కార్డ్ వేస్ట్ అయిపోయింది అనమాట మనకి. ఇప్పుడు అది ఎలా తీసుకురావాలో తెలియదు, చాలా కష్టపడ్డా అనమాట దానికోసం. ఇక మళ్ళీ గ్రీన్ కలర్లో ఉన్న ఎమిరేట్స్ ఏవో, నాకు అంత ఐడియా లేదు దాని పేరు, దానికోసం సర్చ్ చేశాను అనమాట. ఎక్కడ దొరకలేదు, ఏ చెస్ట్లో లేదు. సో విలేజర్ దగ్గరికి వెళ్ళి ఏవైనా ట్రేడ్ చేస్తే వస్తుందని చూస్తే క్లే బాల్ ట్రేడ్ చేస్తే వస్తుందని ఉంది. ఒక ఐరన్ కట్టర్ ఇంట్లో వచ్చేసి మనకి క్లే బాల్స్, అది బ్లాక్స్ దొరికాయి, వాటిని మనం డిస్ట్రాయ్ చేస్తే మనకి క్లే బాల్స్ దొరికాయి. సో అవి తీసుకొని వెళ్ళి ఒక విలేజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్రేడ్ చేసి దాని నుంచి ఈ గ్రీన్ కలర్ ఎమిరేట్స్ తీసుకొచ్చి దీని నుంచి మళ్ళీ బకెట్ ఆఫ్ కార్డ్ కోసం సెర్చ్ చేస్తూ ఉందన్నమాట. అసలు ఎక్కడ ఆ విలేజ్ దొరకలేదు నాకైతే. విలేజర్ సెర్చ్ చేస్తూ అలసిపోయాయి అనమాట. వాటికి డే 5 కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. మొత్తానికి లాస్ట్కి ఎక్కడో ఒక చోట మనకి బకెట్ ఆఫ్ కార్డ్ తీసుకోవడానికి దొరుకుతారులే అనుకున్నా, బట్ దొరకలేదు. సో నేను ఏం చేశాను అంటే మళ్ళీ సముద్రంలోకి దిగి ఆ కార్డు ఫిష్ ఎలాగలా పట్టుకోవాలని వెళ్ళా అనమాట. ఆ ఫిష్ నాకు దొరకట్లేదు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ విలేజ్కి వచ్చి మళ్ళీ సెర్చ్ చేశాను అనమాట. ఎవరైతే అతను ఉన్నారో అతని కోసం వచ్చి సెర్చ్ చేస్తూ ఉండగా మొత్తానికి మనకి ఆ బకెట్ ఆఫ్ కార్డ్ ఉన్న విలేజర్ దొరికేశాడు. తీసుకొని వెళ్ళి దాన్ని చంపేశాను అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళి డాల్ఫిన్కి ఫీడ్ చేయాలని చెప్పి మళ్ళీ సముద్రంలోకి దుంకాను. డాల్ఫిన్ మాత్రం నాకు కనపడలేదు. డాల్ఫిన్ కోసం అని నేను వెళ్తే నా కోసం వెనకాల ఓషన్ జాంబే, దాన్ని ఏమంటో తెలియదు, అది వచ్చి వెంట పడుతుంది అనమాట. మొత్తానికి చాలా దూరం ప్రయత్నించాక ఆ డాల్ఫినే నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షమైందనమాట. పక్కన అదిగోండి. నేను దాని దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేస్తామని చూస్తే అదేమో నా దగ్గర నుంచి పారిపోతుంది. నాకు ఎలా ఫీడ్ చేయాలో నాకు కూడా రావట్లేదు, అదే దానికి ఎలా ఫీడ్ చేయాలో నాకు రావట్లేదు. మొత్తానికి తిరిగి గివప్ ఇచ్చేసాను అనమాట. ఊరికనే గివప్ లేదు, నైట్ అయిపోయింది, ఆ డాల్ఫిన్ కూడా కనిపించలేదు. సో విలేజ్కి వెళ్ళి నిద్రపోయాను అనమాట. అప్పటికి ఇక్కడే 2 డేస్ ఏమో వేస్ట్ అయిపోయాయి. కానీ మరుసటి రోజు గివప్ ఇవ్వలేదు, మళ్ళీ వెళ్ళా డాల్ఫిన్ కోసం. బట్ నాకు మాత్రం అస్సలు ఫీడ్ చేయడానికి రావట్లేదు బ్రో. ఎవరన్నా ఉంటే కామెంట్ చేస్తారా ఎలా ఫీడ్ చేయాలనేది. ఇక అక్కడితో విడిచిపెట్టేసాను అనమాట డాల్ఫిన్ని. మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు, ఇక్కడే ఉంటుంది డాల్ఫిన్, ఎక్కడికి వెళ్ళదని చెప్పేసి. సో విలేజ్ దగ్గరికి వస్తే వాళ్ళకి పైకి ఎక్కడానికి స్టెప్స్ సరిగ్గా లేవన్నమాట. నేనేమో క్లియర్ చేస్తుంటే ఈ మేక వచ్చి నాకు చాలా అడ్డవుతుంది.
మొత్తానికి ఆ మేకని కూడా అక్కడి నుంచి తోసేసి వెళ్ళి ఇక్కడ స్టెప్స్ చేశాను అనమాట. ఎక్కడానికి దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది, నాకే కాదు విలేజర్స్ కూడా. హలో బ్రో, విలేజర్ బ్రో, ఎలా ఉంది నేను కట్టిన కొత్త స్టెప్స్ మీ దగ్గరికి? అదే మీ విలేజ్కి కొత్తగా స్టెప్స్ కట్టి అనమాట. యూ కెన్ యూజ్ దిస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బ్రో. అలా కిందికి వచ్చి చూస్తే ఇక్కడ మన ఐరన్ గోలెం బ్రో ఇరుక్కుపోయాడనమాట. సో అక్కడి నుంచి ఎలాగైనా అతన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక ఏటు కొట్టాను, బట్ రాలేదు. ఇక్కడ కింద వచ్చి చూస్తే అక్కడ ఒక బ్లాక్లో ఇరుక్కుపోయాడు అనమాట. ఆ బ్లాక్ క్లియర్ చేసే వెంటనే నన్ను అటాక్ చేయడం కోసం తరుముతూ ఉన్నాడనమాట. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, నా వైపు నార్మల్గా వస్తున్నాడు అనుకున్నా, బట్ ఒక్కసారి అక్కడి నుంచి వచ్చాక పరిగెత్తిచ్చాను నన్ను. వద్దులేండి, చాలా చాలా పరిగెత్తాను, ఎలా తప్పించుకోవాలో తెలియదు. అతన్ని చంపలేను, తప్పించుకోలేను. మొత్తానికి ఆ ప్లేస్ నుంచి ఎలాగోలా ఎస్కేప్ అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చి నీళ్ళలోకి దుంకేసాను అనమాట. ఇక విలేజ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలని వెళ్తూ ఉన్నా అనమాట. అప్పుడు ఒకటి తగిలింది నాకు ట్విస్ట్.